అయితే చూడండి చెట్ల కింద ఉన్నారు. ఇదిగో ఇతనే మా ఊరి కింగ్. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. గుర్తుపట్టండి. పెళ్ళైనాడు 30 కేజీలు బస్తా ఎత్తుకోలేవా? అది రస ముందరగా మేము టేస్ట్ చేసిన తర్వాత అదిగో ఆ జనం విత్తనాల్లో కలిపి అప్పుడు మేము తినరచ్చు కమ్మం. కళ్ళకు అద్దుకునేది తెలీదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందుగాడు వ్లాగ్స్. జనం విత్తనాలు చల్లటానికి చేలోకి వచ్చాం ఫ్రెండ్స్. వాన అయితే తగ్గట్లేదు. సూర్యుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. మా ఊళ్ళో అయితే చూడండి చెట్ల కింద ఉన్నారు. ఇదిగో ఇతనే మా ఊరి కింగ్. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. గుర్తుపట్టండి. హాయ్ చెప్పరా చుక్కమ్మ, చెప్పురా. ఏమో వాడు పెళ్ళాం కాడికి వెళ్ళాలంట. ఏమో జనవిత్తనాలు ఏమో చల్లలేదు. వీడు ఆ జనవిత్తనాలు 30 కేజీలు. దాన్ని ఎత్తుకుంటాడో లేడో చూద్దాం. చక్కమా ఎత్తుకుంటావు. విషయం ఉంది, నువ్వు ఎత్తుకుంటావు. పెళ్లి అయినాడు 30 కేజీలు బస్తా ఎత్తుకోలేవా? అది రస ఈడు 30 కేజీలు మొయ్యలేనని చెప్పి మమ్మల్ని బండి వేసుకుని మరీ ఏడదా తెచ్చిచ్చాడు. వీడి కోసం బండి వేసుకు రావాల్సి వచ్చింది. మేము మోసేవాళ్ళం కూడా, అంటే పందానికి వచ్చింది కదా. కమా హాయ్ చెప్పవా. ఇప్పుడు మేము జనవిత్తనాలు చల్లాలన్నాం కదా, అది ఇదే, ఈ పొలమే. మా బామ్మర్ది తెలిసి పొలం అనమాట ఇది. దీంట్లోనే మేము జనవిత్తనాలు చల్లేది. చూడండి ఫ్రెండ్స్, వానలో కూడా జనవిత్తనాలు చల్లుతున్నాం ఫ్రెండ్స్. ఇది వినాయకుడు లడ్డు. ఇది పొలంలో ఆ జనవిత్తనాలతో పాటు చల్లితే రేపు దిగుబడి బాగా ఆదాయం వచ్చిద్దని మా వాడి నమ్మకం అనమాట. అవునా, నిజమా? అందుకని చల్లుతున్నాడు. చూడండి, మీ సైడ్ ఇలా చల్లుతారా? వినాయకుడు లడ్డు అనమాట. ముందరగా మేము టేస్ట్ చేసిన తర్వాత అదిగో ఆ జనం విత్తనాల్లో కలిపి అప్పుడు మేము తినరచ్చు కమ్మం. కళ్ళకు అద్దుకునేది తెలీదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అమ్మ కళ్ళకు అద్దుకునేదా? మా బామ్మది కూడా అయితే జనవిత్తనాల్లో లడ్డు చల్లుతున్నాడు, లడ్డు కలుపుతున్నాడు. ఈ మిక్సింగ్ అనమాట. జనవిత్తనాలు, మొక్కజొన్న కడ్డీలు అన్నీ అయితే ఉంటాయి. అంటే పొలానికి బలం. సో అందుకని వీడు తింటమే సరిపోయింది. వీడు ఆ లడ్డుని ఎరా 3 పూట్ల తింటాడు, 3 పూట్ల తాగుతాడు. వినాయక లడ్డు బాగానే ఉంటుంది మామ. ఇక ఈ పొలంలో అనమాట ఇప్పుడు చల్లేది మేము ఆ జనవిత్తనాలు. అంటే ఇత్తనాలు అప్పుడు ఇలా ఉంటది ఫ్రెండ్స్. మీకు ఇది మొలిచిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. అంటే నేను ఖాళీగా ఉన్నానని మీరు కామెంట్లో పెట్టొద్దు. అంటే నేను చల్దాం అనుకున్నాను. చల్లడం పెద్ద విషయం కాదు, కానీ కాకపోతే గ్యాప్లు వస్తాయి. సో అది తర్వాత మళ్ళీ ఇబ్బంది. అందుకని మా ఊరు చల్లద్దు అంటున్నాడు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. లేకపోతే నేను ఒక చెయ్యేసేవాడిని. ఓకేనా? ఏంటంటే పోయి రచ్చకమ్మ, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో ఎందుకు కలుపుతావు? నీకు బండి లేదని నువ్వు మా మీద పగ ప్రయత్నించొద్దు. ఏంది బండి బాగాలేదు రచ్చకమ్మ నువ్వు. వీడు ఎంత పెద్ద ఎదవంటి వీడు. దేశానికి ముప్పు. 3 పూట్ల తింటాడు, 3 పూట్ల తాగుతాడు. ఈ అక్క అంటాడు, వాడిని కొట్టుకుంటాడు. ఎవరిని కొట్టాడు పాపం. ఇక్కడ పని చేసేది ఆపేసి ఇప్పుడు వీడు అర్జెంటుగా అంట ఏదో ఊరు వెళ్ళాలంట. నువ్వు కానీ చేత్తో రానంటారు. అదే నోటితోటి తీయాలా? సరే తీ. ఆడ అయిపోయింది మా వాడు చల్లటం. అంటే అయిపోయింది, చేతిలో వాడు వెయిట్ చేస్తున్నాడు అనమాట. వీడు వెళ్ళి ఇప్పుడు ఇది తీసుకొని వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. సూపర్ టాలెంట్ మామ. చేతితో తీసుకెళ్ళాక డబ్బాతో తీసుకెళ్తున్నాడు వీడు వేషాలు. తొందరరా, మళ్ళీ ఇంకో డబ్బా తీసుకెళ్లాలా? ఫ్రెండ్స్, మీకైతే జనవిత్తనాలు చూపించాను కదా, అవి మొలిసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. అంటే ఇది చిన్న పైరే, రీసెంట్ గానే చల్లింది. చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇదిగో ఇలా ఉంటది చల్లిన తర్వాత. ఇది చిన్న మొక్కలే ఇప్పుడే వస్తున్నాయి. పెద్ద అయితే ఇంకా పైరు బాగా అయింది. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే
ఎరువు భూమికి బాగా పట్టిద్ది అనమాట. అందువల్ల ఈ చల్లుతారు. అంటే భూమిలో బలం లేకపోతే ఈ విధంగా చల్లి ఒక 45 days అలా తర్వాత దీన్ని భూమిలో తిరగేయటం అయితే జరుగుతుంది. అప్పుడు పొలానికి బాగా బలం ఉంటుంది. తర్వాత మనం వేసే పంటలో దిగుబడి బాగా వచ్చింది. అందువల్ల ఇవి చల్లుతారనమాట. అందుకని మేము కూడా చల్లుతున్నాం ఫ్రెండ్స్. వానలో వచ్చాం మేము, ఇంకా ట్రాక్టర్ రాలేదు. ట్రాక్టర్ కోసం వెయిటింగ్ అనమాట. మనం కూడా చల్లడం అయితే నేర్చుకున్నాం ఫ్రెండ్స్.